ఇక్కడ అంత మోసం జరుగుతుందంటే మామూలు మోసం కాదనమాట. వెనకాల ఉంది కదా ఆఫీసు, క్యాష్ చేసుకొని పంపిస్తున్నారు. అసలు ఏంటండి, మనం ఇండియాలో ఉన్నామా నిజంగా ఫారెన్లో ఉన్నామా నాకైతే అర్థం కావట్లే. సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఫారెన్ కంట్రీల్లో వెళ్తా ఉంటే యూఎస్లో గట్ట సైడ్ అంతా ఉంటాయి కదా, దుబాయ్లో గట్ట అలా ఉంది. చట్నీ చూసారంటే మాత్రం దర్శకుంటారు. ఇదిగోండి, నిజంగా ఈ జనాల్లో దర్శనం అయిద్దో లేదో తర్వాత సంగతి. కనిపించేదంతా జనాలండి. దగ్గరగా ఒక 2 కిలోమీటర్లు ఉంటారు కింద వరకు కూడా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. షిరిడి చుట్టుపక్కల మనం చూడాల్సినవి చాలా 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 ప్రదేశాలు ఉన్నాయి. అయితే మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే, ఇక్కడే రూమ్ దగ్గర బయట ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకొని పూణే దగ్గర ఉన్న జ్యోతిర్లింగంకి అయితే వెళ్తున్నామండి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అదే భీమాశంకర్ జ్యోతిర్లింగం అండి. క్యాబ్ రేట్స్ ఎలా ఉంటాయంటే, మనం ఉండే జనాలు బట్టి ఉంటుంది అనమాట. మేమైతే 4 ఉన్నాము. షిఫ్ట్ డిజైర్ కార్ ఇస్తానన్నారు మాకు. 4000 అనమాట. అప్ అండ్ డౌన్ 360 కిలోమీటర్స్ ఉంటుంది షిరిడి నుంచి భీమాశంకర్. అది విషయం. అయితే 4000 తీసుకున్నారు మాకు. అంటే 500 అడ్వాన్స్ కట్టించుకున్నారు. ఇప్పుడు వెళ్తాం కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు 2000 ఏమో డీజిల్ కొట్టించమన్నారు. మిగతా వచ్చిన తర్వాత బ్యాలెన్స్ మిగతాది వచ్చిన తర్వాత ఇమ్మన్నారు. ఇప్పుడైతే రూమ్ కిందకి వచ్చాం. టైం అయితే పొద్దున్న 7 అవుతుంది. ఇక్కడ బయట ఏదన్నా రూమ్ దగ్గర టీ ఉంటాయి అనమాట. 2 రూపీస్ టీ, 3 రూపీస్ కాఫీ అలా ఉంటాయి. ఏదన్నా తాగేసి క్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి, టిఫిన్ అయితే 5 రూపాయలు, టీ ఏమో 2 రూపాయలు, కాఫీ 3 రూపాయలు, మిల్క్ 3 రూపాయలు, నాస్టా టిఫిన్ ఏమో 5 రూపాయలు, వాటర్ బాటిల్ ఏదైనా 10 రూపాయలే. వెనకాల ఉన్నారు కదా, వాళ్ళందరూ 5 రూపీస్ టిఫిన్ చేస్తున్నారన్నమాట. ఈరోజు అయితే మనం మంచిగా జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని వద్దాం. ఏ పావని ఏమంటా? ఇక్కడే మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా దొరుకుతాయి. సాయి జీల్ అని చెప్పేసి. ఇదైతే 10 రూపాయలు. మనకి బయట అయితే 30 రూపాయలు అమ్ముతున్నారు. ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాం టీలోకి. ఇదైతే 5 రూపాయలే. ఏది బావని, టీయేనా? ఇదిగోండి, టీ అయితే వచ్చేసింది. 2 రూపాయలు. బాగుంటుంది క్వాలిటీ. 2 రూపాయలని తీసి పడే ఎక్కర్లా. బా భలే ఉంటుందండి టీ. ఆవు పాలు అనుకుంటున్నాను నేనైతే, మరి టీ పొడి తేడాను కదా. టీ అయితే తిక్కుగా ఉంటుంది అనమాట. మనకి చెన్నై సైడ్ తాగితే ఎలా ఉంటుంది, ఫుల్ ఆవు పాలు వేసి అలా ఉందనమాట. టీ తాగుతూ ఉంటే ఇంకో క్యాబ్ డ్రైవర్ అయితే ఫోన్ చేస్తున్నాడు. ఆరం 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 అంటున్నాడు. నాకేం అర్థమవుతలేదు. హలో భయ్యా, కమింగ్ అవుట్ సైడ్ సాయి ఆశ్రమ్. ఒరే ఏదో అంటున్నాడు చూడరు ఇంజలు. నాకేం అర్థమవుతలేదు. పావని అయితే కొద్దిగా హిందీ మాట్లాడుతుంది. తల్లి ఆఫీస్ దగ్గర ఉన్నాడా? నాకు ఇదే నాకు పెద్ద బాధ ఏంటంటే, నాకేమో హిందీ రాదు. పావని ఏమో హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. మరి ఎలా మాట్లాడుతుంది అనేది అర్థం కాదు నాకు. అంతేలేండి, చదువుకున్నవాడికి చదువు లేనివాడికి తేడా అదే. బట్ ఓకే. బయట ఉన్నాడా ఇంతకీ? నిన్న మనం బుక్ చేసిన ఆఫీస్ దగ్గర ఉన్నాడంట. అంతేనా? అదండి. నాకు కూడా ఇప్పుడిప్పుడే ఇప్పుడు నాకు కూడా అర్థమవుతుంది కొద్దిగా. నిన్న చూసావుగా, నిన్న మరీ వీళ్ళు అంటే వీళ్ళ యాస డీప్గా ఉంటుంది కదా, మనం అంత తట్టుకోలేము. ఫ్లూయెంట్ ఏదో పైన తోడ ప్యాజ్ డాలా అలాంటివి అయితే ఓకే. ఇదంతా మనం ఉన్న రూమ్సేనండి. అదే మనం ఉన్న రూమ్స్, కాటేజెస్ ఇవన్నీ. అయితే అక్కడ మెయిన్ గేట్ ఉంది, ఎంట్రన్స్. అక్కడి నుంచి మామూలుగా రాత్రి బయటికి పంపించారు. ఇప్పుడేమో అక్కడి నుంచి పంపించలే. మొత్తం అదంతా తిప్పి ఆ వెనకాల ఎగ్జిట్ గేట్ ఉందన్నమాట, అక్కడి నుంచి పంపించారు. అక్కడ ఎంతమంది పెద్దవాళ్ళు గట్టా బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. బోల్డ్ మంది బుక్ చేసుకుని ఉంటారు కదా ఈ టైంలో. నేను మాత్రం జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చాను. బట్ నేను ఎవరి దగ్గర తీసుకున్నాను, ఏ ట్రావెల్ కంపెనీ దగ్గర బుక్ చేసుకున్నాను అని మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే మళ్ళీ దాన్ని కూడా ప్రమోషన్ అని అనేస్తారు. అందుకనే నేను స్కిప్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ చాలా ట్రావెల్ కంపెనీస్ ఉంటాయి. ఎవరిని అడిగినా ఇంచుమించు ఒక 200-300 అదే రేట్ అయితే చెప్తారనమాట. మోసపోకుండా జాగ్రత్తగా చూసి మనం మాట్లాడుకోవడమే అంతే. క్యాబ్ కూడా వచ్చేసింది. మన రవి బాయ్ కూడా వచ్చేసారు. ఇంకైతే కిतना టైం భయ్యా ఫర్ భీమాశంకర్? 11 बजे అంటే 11 8:30 9:30 10:30 అప్రాక్సిమేట్గా 3.5 అవర్స్ అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే ఆయిల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ అయితే వచ్చామండి. భయ్యా
సేఫ్గా తీసుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకైతే బయలుదేరదామండి, చూద్దాం ఎలా ఉంటుందో రూట్ అదంతా కూడా. పేమెంట్ చేసేయమ్ము. 2000 అంట. నాకు కూడా హిందీ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంత ఉంది రేటు? డీజిల్ 90 రూపాయలు ఉంది. 90.88. అదిగోండి కొత్త రూటే ఇది. మామూలుగా అయితే అటు సైడ్ మెయిన్ రోడ్ కానీ ఇటు సైడ్ కానీ వెళ్ళిపోతాం. ఇదేమో ఏ న్యూ రూట్ है भाई? ये डायरेक्ट वो रोड पे लगता है, डायरेक्ट रोड हाईवे पे लगता है। हाईवे ये शॉर्टकट से आगे शॉर्टकट है. ओके ठीक है ठीक है. एयरपोर्ट रोड आएगा। एयरपोर्ट रोड है. सिटी एयरपोर्ट। ओके, कितना कितना दूर? 3 किलोमीटर। ओवरऑल सॉरी ఏంటది భీమాశంకర్. भीमाशंकर यहाँ से 200 किलोमीटर। 200 किलोमीटर. ओके. बीच में कोई टेंपल साइट सीइंग प्लेसेस आता नहीं तो ओनली भीमाशंकर टेंपल आता? बीच में टेंपल दूसरा आता, अपना भंडारधारा आता। ఏంటి పావని ఏమంటున్నారు? फेमस है वो ఏంటంట? गॉड गॉड कौन है? भंडारधारा। బండర్గార్. ఏంటి ఏంటంట? మధ్యలో ఏమన్నా గుళ్ళు వస్తాయంటే ఏదో పంద్రధార అని వస్తుందంట. సరే చూద్దాం. ఇది చూడండి మొత్తం అంతా కూడా ఒక విలేజ్ టైప్ ఉంది, బాగుంది ఈ ఏరియా అంతా కూడా. చిన్న చిన్న ఊర్లు, విలేజే ఇదేదో అడవి మధ్యలో ఉన్నట్టుంది. ఇప్పుడైతే మనం షిరిడి ఎయిర్పోర్ట్ రూట్లోకి అయితే వచ్చేసామండి. ఇందాక కొద్దిగా రోడ్డు చిన్నగా ఉంది కదా, ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో రోడ్డు. మనకి ఎయిర్పోర్ట్ వస్తుందంట, చూపిస్తాను ఉండండి. లెఫ్ట్లో వస్తుందంట. మా బిగ్గెస్ట్ కోరిక ఏంటంటే నాది కానీ పావనిది కానీ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనండి ఎప్పటికైనా సరే. బట్ కొన్ని అయితే అయినాయి ఇంతకుముందు, గ్రీష్ణేశ్వర్ కానీ త్రయంబకేశ్వరం కానీ మన ఆంధ్రాలో ఉన్న శ్రీశైలం కానీ ఇలాగ అయినాయి. ఫస్ట్ టైం భీమాశంకర్ వెళ్తున్నామండి. నిజంగా చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ అలాగే కార్తీక మాసంలో వెళ్తున్నాం. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది మీరు ఈ వీడియో చూసేటప్పటికి. అదండి విషయం. అయితే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం, సరదాగా ఎంజాయ్ చేయండి మీరు కూడా. ట్రావెల్ మొత్తం చూపిస్తా. అండ్ అలాగే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అవన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే చూద్దాం. మనమైతే ఇంకా 1.5 కిలోమీటర్ అయితే ఉందండి. షిరిడి ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. రూట్ అయితే మాత్రం భలే ఉంది. సాయిబాబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది. కిదర్ భయ్యా ఎయిర్పోర్ట్? आगे आगे। ఆగేనా? ఓకే. ఇది ఎయిర్పోర్ట్. ये रोड जाने को। ఈ రోడ్డా? ఓకే, ఈ రోడ్లో వెళ్ళిపోవాలంటే అండి ఎయిర్పోర్టు. ఇదంతా ఎయిర్పోర్ట్ రోడ్డా? ఓకే ఓకే. అయితే ఫ్లైట్లు కనిపిస్తాయి చూస్తూ ఉంటే. నేను ఇంకా ఎయిర్పోర్ట్ అంటే మన గన్నవరం టైపు పక్కన ఉంటుందేమో నేను అదే అనుకున్నా. బట్ లోపలికి ఉంది రోడ్డు. ఓకే, రూట్ అంతా అటు ఉంది కానీ ఎయిర్పోర్ట్ ఇక్కడ కనబడుతుంది అంటండి. అంటే అలాగ ఒక రూట్ ఇటుకుట్టు కూడా ఉంటుందంట. చూద్దాం, కనబడుతుంది అని చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం. కానీ రోడ్డు అంతా చూడండి ఏదో దుబాయ్లో ఎడారి ఉంటుంది చూడు, ఆ టైప్ ఉంది. ఇదేంటో మరి ఎంత పెద్దది. ఏ క్యాబ్ అయ్యా? वो नहीं क्या प्लेन दिखता। ఇది ఈస్ట్ వన్. वो ఏదో చెప్తున్నాడు అన్న, ఊగడుతున్నాయి. ఓకే, ఇదిగో తల్లి, ఇదిగో మన గన్నవరం గేట్ ఉంటుంది చూడు, ఆ టైప్ ఉంది. అయితే ఇక్కడ నుంచి పక్కనే ఉంటుంది రన్వే. అది కనపడుతుందని చెప్పి చూద్దాం ఆగు. కనపడదులే, అంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అయ్యి ఇదే ఇదిగో అవన్నీ కనపడతాయి. అవితే కనపడతాయి, లేదంటే ఏం కనపడతాయి. అదే ఇంకా ఆ పక్కనే ఉంటుంది రన్వే. అది పక్కన అవతల పక్క ఉంటుంది అనుకుంటా. కానీ ఏరియా మొత్తం చూడండి అసలు ఎలా ఉందో. నాకైతే ఎక్కడో ఉన్న ఫీలింగ్ అయితే ఉందండి బాబు. రోడ్లు కూడా బాగున్నాయి. ఎయిర్పోర్ట్ రన్వే దగ్గర ఆపారు, మీకు చూపిస్తా చూడండి. అమ్ము రండి, అమ్ముదా. ఇదిగోండి, ఇదంతా రన్వే అనమాట. కాకపోతే ఫ్లైట్లు లేవే. ఇదిగోండి, వా
సూపర్ సూపర్. ఫ్లైట్ ఎగురుతాం కానీ దిగుతాం కానీ అంటే మామూలుగా ఉండదు. ఇక రోడ్డు కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో. హైదరాబాదా? 9 బజే అంటే 9ా? 9ంటికి హైదరాబాద్ ఫ్లైట్ వస్తుందో వెళ్తుందో అని చెప్తున్నారు. బాగుంది కదా, సూపర్. అసలు ఇదంతా చూడండి అసలు ఎలా ఉందో. అసలు మాకైతే ఇండియాలో ఉన్నట్లేదు, ఎక్కడ ఏ ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంది. అంటే ఇదంతా చూస్తుంటే ఏదో చెప్తున్నాడు ఆయన, ఏదో అర్థం కాల. పేరా చూడండి అసలు మొత్తం అంతా కూడా ఒకటేలా ఉంది. ప్లెయిన్ ల్యాండ్, పెద్ద పెద్ద కొండలు, మామూలుగా లేదు చూస్తాకైతే మాత్రం ఈ రూటు. ఆహా ఆహా ఏముంది చూడండి. బాబా ఏమన్నా ఉందిరా బాబు, మామూలుగా లేదు అసలు. రోడ్డు మధ్యలో ఆపారు. అసలు చూడండి అసలు 2 కళ్ళు సరిపోతాయా అలా ఉంది. మన ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చిందండి, పూణే రోడ్ అంటే ఇది. కానీ ఏ మాటకు ఆ మాట, లొకేషన్లు అయితే మాత్రం అదిరిపోయినాయండి. 2 కళ్ళు సరిపోట్ల చూడడానికి అయితే. భయ్యా ఏదో చెప్తున్నారు, చందనాపూరి. ఓకే, చందనాపూరి అంటది. చూడండి బాగుంది. ఇలా కార్ల నుంచి కాకుండా అసలు డైరెక్ట్గా మామూలుగా చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుందండి. అలాగే పొద్దున్న టిఫిన్ చేయలేదుగా మనం, గంట టక 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 మనం కొట్టేస్తుంది అనమాట. ఎక్కడో మన విజయవాడది హోటల్ అయితే ఉందంట, అక్కడ ఆపుతానన్నారు. ఓన్లీ ఆంధ్ర సైడ్ దొరుకుతాయంట. మిగతా చాలా చోట్ల ఉన్నాయి కానీ రోడ్ సైడు అలాగా చాలా ఉన్నాయి. కాకపోతే అవంతా మనకి ఇక్కడ నార్త్ సైడ్ దొరికే ఫుడ్ అయితే ఉంటుందంట. బాబా చూడండి అసలు ఏముందో, ఎంత బాగుందండి అసలు. ఓరి నాయనా ఏముందరా బాబు. ఎరా చింటూ అసలు చూడు బాబోయ్, మామూలుగా లేదుగా. బాబోయ్ ఏమన్నా వ్యూలండి బాబు, ఏదన్నా రూట్ అసలు మైండ్ పోతుంది నిజంగా. అసలు చూడండి ఫస్ట్ టైం ఇలాంటి రూట్ అయితే నేను చూస్తున్నాను. చాలామంది చూసే ఉంటారులే కానీ నాకైతే ఫస్ట్ టైమే. బాగుంది కదా. నచ్చిందా నాన్న నీకు? పావనికి కూడా తెగ నచ్చిందండి. ఇంకైతే టిఫిన్కి యూటర్న్ తీసుకుంటున్నారు హైవే మీదే. చూద్దాం, ఇక్కడేమో వెహికల్స్ మామూలుగా రావట్లా. ఈ కొండ మీదకి రూట్ ఉంది ఇక్కడ. ఓహో అదా, ఓకే. మళ్ళీ మనం అలా వెళ్ళి యూటర్న్ తీసుకోవాలేమో. ఇదిగోండి హోటల్ సాయి ప్రసాద. హిందీ చదువుతూ వచ్చి లైట్గా ఏదో ఉంది. సాయి ప్రసాద వరకు అర్థమవుతుంది, తర్వాత ఏంటో అర్థం కాల. ఇక్కడైతే ఆపారు, టిఫిన్ చేసేద్దాం. ఫుల్ ఆకలేసేస్తుందండి. ఏంటది? అదండి సాయి ప్రసాద్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. సరే వెళ్దాం పదండి లోపలికి. లొకేషన్లకే మైండ్ పోతుందండి బాబు. అన్నిసార్లు చెప్తున్నానంటే మా ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో చూడండి. ఓరి నాయన ఇదేం జనాలు మామూలుగా లేరుగా, ఫుల్గా ఉన్నారు. అయ్యి బాబోయ్. పూరి అది అడిగాము, పూరి గీరి ఏమీ లేవంట. ఓన్లీ మసాలా దోశలు, ఊతప్పాలు ఈ మాత్రమే ఉన్నాయంట. అది ఇంకైతే మేము ప్లెయిన్ దోశ అయితే చెప్తున్నాము. 4 ప్లెయిన్ దోశ చెప్తున్నాం, 4 ఉన్నాం కదా. చూద్దాం ఇంకా తర్వాత ఇంకెంత తినాలని పెడితే సైజ్ ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. 1 ప్లెయిన్ దోశ, 1 మసాలా దోశ. చెప్తా గందరగోళం. 1 ప్లెయిన్ దోశ, 1 మసాలా దోశ, ఇడ్లీ వడ, ఇంకోటి ఏంటి పావ్ బాజీ.
చెప్పనా? वो देखो उधर आया टेबल पे, వద్దులే ప్లేన్ దోశ वो टेबल पे आया वो और एक प्लेन ఆనియన్ దోశ. ऑनियन दो, बस 4 आइटम हो गए। మనం చెప్పిందేమో ఇదిగోండి సెకండ్ ఉంది కదా, ఇడ్లీ వడ చెప్పండి 70 రూపాయలు. మనోడు తెత్తం చూడండి, ఇడ్లీ సపరేట్గా వడ సపరేట్గా తెచ్చాడు. మనం ఇలా చెప్పలేదు అసలు. కొడి అమ్మ అసలు ఇడ్లీ వడ ఆర్డర్ చేసామంటే అది ఇందులోకి ఇది అందులోకి మార్చేసాడు విచిత్రంగా. ఆనియన్ దోశ, మసాలా దోశ, నీకు మసాలా దోశ, ఇంకోటి ప్లెయిన్ దోశ, ఇంకోటి ఇడ్లీ వడ కలిపి చెప్తే 2 విడివిడిగా తెచ్చాడు. సూపర్ రాబిట్. అసలు వీళ్ళు ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పింది ప్లెయిన్ దోశ, వీళ్ళు ఆనియన్ దోశ మీరు ఆనియన్ దోశ చెప్పారని చెప్పి ఇది చెప్తున్నారన్నమాట. ఇంకా హైలైట్ ఏంటంటే మీకు చెప్తా, మీరైతే బిత్తరపోతారు చూడండి. చట్నీ చూసారంటే మాత్రం దడుచుకుంటారు. ఇదిగోండి వాటర్ మామూలుగా లేదు. వాటర్ ఇది, వాటర్లో కొద్దిగా పల్లీల పొడి కలిపేసి తెచ్చేసారు. టేస్ట్ చూద్దాం. ఇంకా టేస్ట్ కూడా డొల్ల. మన డ్రైవర్ గారు చెప్పినట్టు అంతేం లేదు. ఆ వడ ఇడ్లీ కూడా బాగాలేదంట. ఒకసారి సాంబార్తో చూద్దాం. మసాలా దోశ, ఆ మసాలా దోశ కూడా వచ్చింది లోపు. ఇంకోరా సాంబార్ అబ్బో సాంబార్ చూసాపా, హెవీ స్వీట్ ఉంది, సాంబార్. టిఫిన్ అయితే చేస్తామండి, కానీ జనాలు మాత్రం వస్తూనే ఉన్నారు. టిఫిన్ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి, అసలు ఎంతో అందంగా ఉంది కాబట్టి నిజంగా చెప్తున్నా, అంత చండాలమైన టిఫిన్ నేను తినలేదండి బాబు ఎప్పుడు. ఇంకందుకే గొట్టాల ప్యాకెట్ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. మళ్ళీ వీటికి సపరేట్గా ఇంకో 200. సర్లే ఇంక వెళ్ళిపోదాం. ఇవి తింటా ఇంకైతే వెళ్ళిపోదాం మనం. భయ్యా రవి బాయ్. ఓకే, టైం అయితే 11 దాటిందండి. ఇప్పుడు మనం భీమాశంకర్కి ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ఈ రోడ్డు అయితే మాత్రం కొద్దిగా బాగోదని చెప్తున్నారు డ్రైవర్ గారు. బట్ ఓకే, ఇంకొక గంటలో మనం అయితే భీమాశంకర్కి రీచ్ అయిపోతాం. కానీ వచ్చే దారిలో మాత్రం లొకేషన్స్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి. ప్రస్తుతానికి పర్లేదు, రోడ్డు అయితే బాగానే ఉంది. ఎదరికి వెళ్ళే కొద్దీ కొద్దిగా బాగోదు, గతుకులు అవి ఉంటాయని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఓకే, గుడ్. అమ్మో, ఈ లొకేషన్స్కి ఎలాగుంటే రేపొద్దున మనం చార్ధామ్ యాత్రకి వెళ్తే ఎలా ఉంటుందో, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ. అవన్నీ స్వామి అనుగ్రహించాలి. ఇవన్నీ దగ్గర కాబట్టి ఏదో కొద్దిగా పోగు చేసుకొని వెళ్తున్నాం. వాటి బోల్ డబ్బులు కావాలిగా. ఇప్పుడు ఎప్పుడైనా అనుగ్రహం దొరుకుద్ది అంటావా? దొరకకుండా ఉంటుంది అంటావా? కష్టపడి సంపాదించి సేవ్ చేసుకొని ఖచ్చితంగా ఎలాగైనా అనుగ్రహం పొంది మనం వెళ్ళాలి రా ఎప్పటికైనా. మన కోరికలు ఇది ఒకటి కదా, ఇంటి జ్యోతిర్లింగాలు మొత్తం దర్శించాలి, శక్తిపీఠాలు, పెద్ద పెద్ద మంచి గుళ్ళు చాలా అవును లోపల ప్లేసెస్ లో ఉంటాయి కదా గుళ్ళు. అవును, మా మా ఇద్దరి కోరికలు అన్ని గుళ్ళే ఉంటాయి. చూడాల్సిన ప్లేసెస్ మాక్సిమం ఒకటి ఏంటంటే కేరళ ఎప్పటికైనా అవుద్ది. ఇంకోటి కూడా ఉంది, ఫ్లైట్ ఎక్కాలని చెప్పి, కానీ మధ్యలో క్యాన్సిల్ చేసుకున్నాం. మొన్న ఇన్సిడెంట్ వల్ల, అహ్మదాబాద్ వల్ల భయం వేస్తుందండి నిజంగా. బతుకుంటే అరిటాక్ అయినా తినొచ్చు, ఏదోట్లే అది సంగతి. ఇంకా అప్పటి నుంచి ఇంకా అనుకున్నాం, కానీ మధ్యలో మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు తిరిగి రిటర్న్ ఫ్లైట్లో వద్దాం అనుకున్నాం, కానీ బట్ ఇంకా ఆగిపోయాం అన్నమాట ఇన్స్టాంట్గా. వెంటనే టికెట్ కూడా ఎంతో లేదు, వైజాగ్ నుంచి 2500 టికెట్ 3000 లోపే ఉంది విజయవాడకి. బస్సుకి కూడా స్లీపర్ బస్సుకి ఎమర్జెన్సీగా వచ్చేసాము. అప్పుడు కూడా ఇంచుమించు అంతే పడింది, 2000 పైనే పడింది. బట్ ఇంకా రాలేదు అంతే. అదండి సంగతి. అయితే ఇంకైతే సరదాగా జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. వెళ్ళే దారిలో మనల్ని ఒక మంచి లొకేషన్ దగ్గర అయితే ఆపారండి. ఒక చూసారు కదా బ్యాక్గ్రౌండ్ అది ఎలాగుందో, అలాగే ఇటు సైడ్ అయితే ఫుల్ కొండలు అనమాట. ఇక్కడే భైరవనాథ్ టెంపుల్ అని ఉంది, బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, పైకి ఎక్కాలి. ఆ భైరవనాథ్ టెంపుల్ దగ్గర అయితే ఆపారు. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మనం భీమాశంకర్కి అయితే బయలుదేరదాం. ఇదేనండి టెంపుల్, ఇలా పైకి ఎక్కి వెళ్ళాలన్నమాట. అదిగోండి భైరవనాథ్ అంటే మరి ఏ దేవుడో నాకు ఐడియా లేదు, బట్ చూద్దాం.
ఇక్కడ చూడండి స్వామివారికి వాహనం అనుకుంటా తాబేలు. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మనమైతే బయలుదేరిపోతున్నామండి. ఇక్కడ చూడండి ఇల్లులే ఎలా ఉన్నాయో, మంచి చెట్ల మధ్యలో భలే ఉన్నాయి కదా. అసలు నాకు కానీ పావనికి కానీ భలే ఎగ్జైట్మెంట్గా ఉంది అసలు ఈ ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉంటే. ఈ కొండ చూడండి ఎలా ఉందో అసలు. ఇక్కడ ఏదో విలేజ్ వచ్చిందండి. ఈ విలేజ్ పేరు గోడేగావ్ అంట. చూడండి ఎలా ఉందో. మధ్యలో చూడండి కారు టైర్ బ్లాస్ట్ అయిపోయింది, దారుణం అనమాట. యాక్సిడెంట్ అయ్యి కూడా అయినట్టుంది ఏదో. యాక్సిడెంటే మనం చెప్తలే. అయ్యి బాబా అవన్నీ మునిగిపోతాయి అప్పుడు. డిస్టెన్స్ ఉందంటావా? అక్కడ చూడండి ఒకసారి డ్యాము. నిజంగా ఆ పక్కన అన్ని ఇల్లులు ఉన్నాయి. అక్కడ అసలు ఇదే వ్యూలో ఇక్కడ నుంచి చూస్తే అక్కడ వాటర్ కారుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. వాటర్ కింద పడుతూ ఉంటే మామూలుగా ఉండదు. ఏమంటారు? ఇక నెక్స్ట్ మనం ఘాట్ రోడ్డుకి అయితే వచ్చేస్తామంట. ఘాట్ రోడ్ ఎక్కితే ఇంకా మామూలుగా ఉండదంట. భీమాశంకర్ ఇంకా 33 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఘాట్ రోడ్ స్టార్ట్ అయితే మాత్రం అదిరిపోద్దని చెప్తున్నారు. ఓరి నాయనో అసలు చూడండి ఫుల్ అడ్వెంచరే ఇవాళ, మామూలుగా లేదు వ్యవహారం. పావని ఏంటి ఎగ్జైటెడా? అసలు నిజంగా చెప్తున్నాగా 2 కళ్ళు సరిపోవట్లేదు అన్నమాట, అంత బాగుంది ఈ రూట్ అయితే. కాకపోతే సిగ్నల్ లేదు, ఫోన్ సిగ్నల్. అదొకటి చూసుకోండి, ఛార్జింగ్ పెట్టుకోండి జాగ్రత్తగా. ఇటు మీరు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం అది. ఓ చూడండి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా చావల్ అంటే వరి పంట. ఓకే రైస్. ఓకే ఠీకే. అటు సైడ్ చూడండి ఒకసారి కొండల మధ్యలో మరి ఈ రిసార్ట్స్ లేదంటే ఇల్లులో కూడా తెలీదు, చూస్తాక మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి. ఏదో కేరళ సైడ్ అటు సైడ్ ఉంటుంది కదా అలా ఉంది. ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. స్టార్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో అని నాకు కంగారుగానే ఉంది. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి వంకెలుగా ఇలా ఉంటుందంట రోడ్డు. భీమాశంకర్ ఘాట్ రోడ్. ఏసీ కూడా ఆపేశారు పైకి ఎక్కాలి కాబట్టి. ఎదర వ్యాన్లో చూడండి ఆడుతూ పాడుతూ సరదాగా శివయ్య పాటలు వింటూ సరదాగా వస్తున్నారనమాట వాళ్ళు. భలే ఉంది నాకైతే వాళ్ళ పాటలు వింటూ ఉంటే. కానీ ఘాట్ రోడ్ ఏదో అనుకున్నాను కానీ భయంకరంగా ఉందండి నిజంగా చెప్పాలంటే. నిజంగా అడ్వెంచర్ ఇది. ఘాట్ రోడ్లో కొద్దిగా ఎదరికి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ఊరు వచ్చిందండి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుందంట భీమాశంకర్ టెంపుల్కి. కాకపోతే ఇక్కడ నుంచి రోడ్డు ఇంకా చండాలంగా ఉంటుందని చెప్తున్నారు. అస్సలు బాగోదంట ఇక్కడ నుంచి. అయ్యి బాబాయ్ ఇక్కడ గతుకులే బాబాయ్ మామూలు గతికిలేదు. ఏ పావుని బాగుందా? భీమాశంకర్ స్ట్రైట్ అంట. ఇంకెంత స్ట్రైటో ఏంటో. అయ్యో బాబాయ్ అయ్యో ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. కానీ ఇంత వరస్ట్గా ఉంటుందని అయితే అనుకోలేదు. రోడ్డు మాత్రం చాలా దారుణం అనమాట. ఎంత దారుణం చూడండి ఎలా ఊగిపోతున్నాము, అంత దారుణంగా ఉంది ఈ రోడ్డు అయితే మాత్రం. అంటే ఘాట్ రోడ్డు. ఇంకా టెంపుల్ ముందుకు వచ్చేసరికి అయితే ఇంకా అసలు అయ్యి బాబాయ్ ఈ దెబ్బకి మొత్తం పేగులు కదిలిపోతున్నాయి అనమాట పొట్టలో. ఆ రేంజ్లో ఉంది రోడ్డు, అర్థం చేసుకోండి. గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని కోతులు ఉన్నాయంటే మామూలుగా కాదు. చిన్న పెద్ద చూడండి భలే ఉంది, ఎంత ఉందో. ఓ పైకి వచ్చేటట్టు ఉంది ఇది. ఇక్కడ మళ్ళీ అక్కడ చూడండి, అక్కడ కూడా ఉన్నాయి. మనం కొనుక్కున్న గొట్టాలు ఉన్నాయి కదా, అవి కోతికేస్తే అది కూడా తింటుంది గొట్టం. అదిగోండి పర్రమ్మని నవ్వులుతుంది అది. ఇక్కడ పార్కింగ్ అంట. పార్కింగ్ నెంబర్ 3 దగ్గర అయితే ఆపేశారు. మొత్తం ఇక్కడ నుంచి లోపల కార్లు అయితే వెళ్తలేదు కానీ
హడావిడిగా ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో వెహికల్ ఎక్కి అప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్ళాలంట. చూద్దాం ఎంతంట. అక్కడైతే పార్కింగ్ చేస్తారు. అక్కడి నుంచి మనం ఇలా వస్తే ఇవన్నీ షేరింగ్ క్యాబ్లు అన్నమాట. మనం మనిషికి 20 రూపాయలు అలాగిస్తే ఎక్కి వెళ్ళిపోవచ్చు. మనం కూడా ఎక్కేద్దాం. ఓకే, పార్కింగ్ నెంబర్ 2 అంట. ఇక్కడ నుంచి మనిషికి 20 రూపాయలా? 20 రూపాయలు. డైరెక్ట్ టెంపులా? మళ్ళీ డైరెక్ట్ టెంపుల్ కాదు, అక్కడ దింపుతారు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కిందకి. టెంపుల్ చాలా దూరం ఉంటుందంట, చాలా కింద ఉంటుందంట. చూద్దాం, ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. అడ్వెంచర్ల మీద అడ్వెంచర్లు జరుగుతున్నాయి ఇవాళ. ఆ వ్యాన్లో తీసుకొచ్చేసి ఇక్కడ అయితే ఆపేశారు. కొద్దిగా ఎదరా ఇటు నుంచే టెంపుల్కి వెళ్ళాలంట. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇంకో స్పెషల్ రూట్ ఉంటుందంట. ఇదిగోండి, ఇదే భీమాశంకర్ బస్ స్టాపు. ఆ స్పెషల్ రూట్ కొంతమందికి తెలుస్తుందంట. అటు నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ మెట్ల మార్గం నుంచి కాకుండా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారంట. మరి అక్కడికి తీసుకెళ్తలేదు ఏంటో మరి. ఇక్కడ మర్చిపోయాను, తింటాక కూడా అంత ఫుడ్ అంత బాగోదంట. డ్రైవర్ గారు చెప్పారు మంచి ఆయిల్ అది వాడరు అని చెప్తున్నారు. అదిగోదిగా ఆ కారు వెళ్తుంది, అదే అనుకుంటా రూటు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ అంత లోపలికి వెళ్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతామంట డైరెక్ట్గా. ఇప్పుడైతే మనం మెట్ల మీద నుంచి వెళ్ళాలి, చాలా కిందకైతే దిగాలంట. చూద్దామండి ఎంత దూరం ఉంటుందో, మనకి తెలియదు కాబట్టి. ఇక్కడ ఏదో ఎంట్రన్స్ లాగా వచ్చింది, ఇదే అనుకుంటా మేబీ లోపలికి వెళ్ళడానికి. ఇంద్రా బాబు, ఇక్కడ మీరు ఎలా ఉన్నారు విచిత్రంగా. ఎంట్రీ ఉంది కదా, ఇదే లైన్. అయితే మనకి మొత్తం ఇదే లైన్ అంట, ఫ్రీ దర్శనం లైను. ఒక 3 నుంచి 4 గంటలు అయితే పడుతుందని చెప్తున్నారు దర్శనం. బట్ మనకేంటంటే స్పెషల్ టికెట్ ఉంటుందని ఉంటుంది అని చెప్పారు ఎవరో. కొద్దిగా లోపలికి వెళ్ళిపోతే, కిందకి వెళ్ళిపోతే 300 రూపాయల టికెట్ దర్శనం ఉంటుందంట. వంట తీసుకుందాం, లేదంటే మళ్ళీ వెనక్కి వచ్చి లైన్లో నిలబడ్డాం. ఇంకా చేసేది ఏముంది. ఇదైతే మాత్రం చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఖచ్చితంగా 3, 4, 5 గంటలు పడుతుందంట దర్శనానికి. నిజంగా ఈ జనాల్లో దర్శనం అయిద్దో లేదో తర్వాత సంగతి. ముందైతే కిందకైతే వెళ్తున్నాము, ఉంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి, లేదంటే మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ ఈ లైన్లో నుంచోవాలి. చూసారుగా ఎంతమంది జనం ఉన్నారో. చూద్దాం శివుడి దయ ఉందా లేదో ఇవాళ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. ఏంటండి జనం భీమాశంకర్లో, బాబోయ్ అస్సలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను టికెట్లు తీసుకుందాం అని చెప్పేసి. ఇక్కడ అంత మోసం జరుగుతుందంటే మామూలు మోసం కాదనమాట. వెనకాల ఉంది కదా ఆఫీసు, రికమెండ్ మొత్తం ఆన్లైన్లో బ్లాక్ చేశాడండి. రికమెండ్ పర్సన్స్ మాత్రమే క్యాష్ చేసుకొని పంపిస్తున్నారు. సర్లే పోనీ అదన్నా ఇచ్చి ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ అవ్వట్లేదు. ఆన్లైన్లో కూడా లేదు. బట్ వచ్చిన రికమెండేషన్లు పోలీసులు వీళ్ళ ద్వారా మాత్రమే పంపిస్తున్నారు అన్నమాట. అది ఇక్కడ విషయం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి లైన్లో నిలబడాలి, లేదంటే ఇక్కడ ఎవరొకరిని పట్టుకోవాలి. చూద్దాం ఏమైద్దాం. ఈరోజు దేవుడు మాకైతే నిజంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మామూలుగా కాదు. కిందకి వెళ్ళాం కదా, మళ్ళీ పైకి వచ్చి ఇప్పుడు మళ్ళీ క్యూ లైన్లో అయితే నిలబడ్డాము. బాబాయ్ మామూలుగా లేదు. కనిపించేదంతా జనాలండి. దగ్గరగా ఒక 2 కిలోమీటర్లు ఉంటారు కింద వరకు కూడా. ఇక్కడ ఎవరన్నా పెద్దోళ్ళు ఉండి కిందకెక్కి దిగలేని వాళ్ళు, కిందకెక్కి పైకి ఎక్కలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే డోలీలు కూడా ఉన్నాయి. మన కేదార్నాథ్, బద్రీనాథ్లో ఉంటాయి కదా, డోలీలు అయితే మోసుకొని వెళ్తున్నారన్నమాట. బట్ కాస్ట్ ఎంత అనేది మనకి తెలియదు. ఒకవేళ ఆపినా ఆగరు కదా, మళ్ళీ మళ్ళీ కొడతారు గబుక్కని మధ్యలో ఆపేంటని. బట్ డోలీలు కూడా ఉన్నాయి. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినా సరే సింపుల్గా పై నుంచి కిందకి దింపుతారు, కింద నుంచి పైకి తీసుకెళ్తారు. నాకు తెలిసి ఉంటుంది 3,000 4,000 ఉంటుందేమో అప్ అండ్ డౌన్ అప్రాక్సిమేట్గా. లైన్ పక్కనే చూడండి నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ కొమ్ములు చూడండి ఎంత ఉన్నాయో. ఎట్టకేళ్ళకి మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చాము. కానీ ఇంకా దర్శనానికి వెళ్ళాలంటే 2 రౌండ్లు తిరిగి లోపలికి వెళ్ళాలన్నమాట. టైము దర్శనం అయ్యేటప్పటికి ఎంత అయిందో చెప్తే నిజంగా షాక్ అయిపోతారు. దర్శనం అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను. మధ్యాహ్నం
2:30కి మనం ఇక్కడికి వస్తే లోపలికి వస్తే ఇప్పుడు టైము సాయంత్రం 7 అవుతుందండి. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు దాకా వెయిట్ చేసిన దానికి ప్రశాంతంగా ఉందండి సోమవారం చూసిన తర్వాత. ఇప్పుడైతే నేను గుడి బయట ఉన్నాను. ఇంకైతే పొద్దున ఇంకా మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు ఇంకా. పొద్దున అయితే బాగుంటుంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సడన్గా భీమాశంకర్ గుళ్ళోంచి మళ్ళీ లొకేషన్ మారిపోయింది అనుకుంటారేమో. నిన్న రాత్రి నేను మాట్లాడుతుండగా గుళ్ళో అయితే ఫోన్ అలౌ లేదు యాక్చువల్గా. వాళ్ళు వచ్చి చెప్పారు, అందుకే రెస్పెక్ట్ఫుల్గా ఇంకైతే అక్కడితో ఫోన్ కట్ చేశాను. నేను ప్రజెంట్ అయితే మేము తీసుకున్న రూమ్లో అయితే ఉన్నానండి. అయితే విషయం ఏంటంటే నిన్న మనం చేసిన భీమాశంకర్ జర్నీ మామూలుది కాదండి. నిజంగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా ప్రిపేర్డ్ అయిపోయి రావాలి. మనం 3,000 ఖర్చు పెట్టి వెళ్ళాము. ఎన్నింటికి బయలుదేరాం? అప్రాక్సిమేట్గా పొద్దున్న 9ంటికి బయలుదేరాం కదా. నైట్ వచ్చేసరికి 2 అయిందండి, అర్ధరాత్రి. అంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయిందనమాట. నిజంగా ఆ రోడ్లకి దండం పెట్టేయాలి నిజంగా. ఒకటి ఫారెస్ట్ ఘాట్ రోడ్డు, అందులోనే ఆ దర్శనం ఒకటి. దర్శనానికి మాకు ఇంచుమించుగా 6 గంటలు పట్టింది. నిజంగా చుక్కలు కనిపించాయి అనమాట దర్శనానికి. మొత్తం పెద్ద క్యూ ఉంది. ఈ బాబోయ్ అసలు అది అనుభూతి చెప్పలేదు అనమాట మాటల్లో. బట్ అందులోని ఘాట్ రోడ్డు అయితే దారుణం అనమాట. గతుకులు, అసలు రోడ్డు అస్సలు బాగోదు అనమాట, చాలా దారుణం. నిన్న ఫస్ట్ డే అయితే అలా జరిగిపోయింది అనమాట జర్నీ.